దుర్యోధనుడు తన తండ్రి దగ్గరికి పోయి, నానా, చిన్నప్పటి నుంచి ఈ రాజ్యానికి రాజువు నువ్వే అని అన్నావు కదా, ఇప్పుడు వాడెవడో వచ్చి ఈ రాజ్యానికి రాజు వాడే అని ప్రజలు అంతా అంటున్నారు. ధృతరాష్ట్రుడు, ఇప్పటికీ నేను అదే మాట చెబుతున్నా, ఈ రాజ్యానికి నువ్వే రాజువి. అలా అని పాండవులను ఏం చెయ్యకూడదు. పాండవులను ఏమైనా చేస్తే మన వంశానికి తీరని మచ్చగా ఉండిపోతుంది. దుర్యోధనుడు, నానా, వాళ్ళను బయటికి పంపించు, ఆ తర్వాత నేను ఏం చేయాలో నేను చూసుకుంటా. మరుసటి రోజు ధృతరాష్ట్రుడు పాండవులను పిలిపించి, ధర్మా, ఈ రాజ్యానికి కాబోయే రాజువి నువ్వు. ప్రజల కష్ట సుఖాలను తెలుసుకున్నవాడే రాజు. నువ్వు వారణాసికి పోయి ప్రజలతో జీవించు, వాళ్ళ కష్ట సుఖాలను తెలుసుకో. అక్కడ మహాస్వర్ణ ఉత్సవం జరుగుతుంది. అది జరిగిన వెంటనే నిన్ను రాజుగా ప్రకటిస్తా. మీరు అక్కడ ఉండడానికి ఒక అద్భుతమైన మందిరాన్ని నిర్మిస్తున్నాను. అది నిర్మించిన వెంటనే మీరు బయలుదేరండి అని ధృతరాష్ట్రుడు పాండవులకు ఆదేశిస్తాడు. కొన్ని రోజుల తర్వాత పాండవులు వారణాసికి బయలుదేరే ముందు విదురుడు ఒక మాట చెప్తాడు. ఒక ఎలుక పిల్లి నుంచి తప్పించుకోగలదు, పులి నుంచి తప్పించుకోగలదు, ఏనుగు నుంచి తప్పించుకోగలదు. అదే ఎలుకను తన గూడు చుట్టూ నిప్పంటిస్తే కాలి బూడిదవుతుంది. ఇప్పుడు మీరు కూడా ఆ ఎలుక లాంటి వాళ్ళే. విదురుడు చెప్పిన మాట పాండవులకు అర్థం కాలేదు. పాండవులు వారణాసికి బయలుదేరారు. వారణాసిలో విరోచనుడు నిర్మించిన అద్భుతమైన మందిరాన్ని చూసి, ఏముందిరా ఈ ఇల్లు అని పాండవులు అనుకున్నారు. వారణాసిలో ధర్మరాజు ప్రజల కష్టసుఖాలను తెలుసుకుంటున్నాడు. ఒకరోజు పాండవులు ఉంటున్న ఇంట్లో ఒక చెక్క ముక్క కింద పడింది. అర్జునుడు ఆ చెక్క ముక్కను పరీక్షించగా ఆ చెక్క ముక్క నెయ్యి, కర్పూరం వాసన వస్తుంది. అర్జునుడికి చివరిగా ఆ చెక్క ముక్కే కాదు, అది లక్క అని అర్జునుడికి అర్థమయ్యింది. లక్కకి పెట్రోల్ లాగా మండే గుణం ఉంటుంది. అర్జునుడు ఆ ఇంటిని మొత్తము పరీక్షిస్తాడు. ఆ ఇల్లు మొత్తము లక్కతో నిర్మించబడింది. అది కాకుండా ఆ ఇల్లు మొత్తం కర్పూరం, నెయ్యి వాసన రాకుండా సుగంధ ద్రవ్యాలను చల్లారు. అంత పెద్ద ఇల్లుకి రావడానికి పోవడానికి ఒకే దారి ఉంది. అప్పుడు అర్జునుడికి విదురుడు చెప్పిన ఎలక కథ గుర్తుకు వస్తుంది. ఈ ఇంట్లో మమ్ములను తగలబెట్టడానికి పన్నిన పన్నాగమని అర్జునుడికి అర్థమయ్యి ధర్మరాజుకి, భీముడికి, నకల సహదేవులకి, కుంతికి ఈ విషయం చెప్తాడు. వెంటనే భీముడు ఆ ఇంటి లోపల స్వరంగం తవ్విస్తాడు. కొన్ని రోజుల తర్వాత మహాస్వర్ణోత్సవం రానే వచ్చింది. ఆ రోజు రాత్రి దుర్యోధనుడు కొంతమంది మనుషులను పంపి ఆ లక్క ఇంటిని తగలబెట్టిస్తాడు. ఆ క్షణం పాండవులు ఆ స్వరంగ ద్వారం గుండా అడవిలోకి వెళ్ళిపోతారు. లక్క ఇల్లు కాలిపోయి పాండవులు చచ్చిపోయారు అని ప్రజలు అంతా బోరున ఏడుస్తారు. రాజమందిరంలో దుర్యోధనుడు, దుశ్శాసనుడు, ధృతరాష్ట్రుడు నవ్వుకుంటారు. ఆ తర్వాత ఏం జరిగిందో నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం.